ఎమ్మెల్సీ భరత్ పై గుంటూరులో కేసు నమోదైందని వచ్చిన వార్తపై ఆయన స్పందించారు. తనపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటానన్నారు. భగవంతుడి దర్శన టికెట్లను అమ్ముకుని బతకాల్సిన అవసరం తనకు లేదన్నారు. మల్లికార్జున అనే వ్యక్తి ఎవరో తనకు తెలియదని చెప్పారు. కుప్పంలో చంద్రబాబుపై పోటీ చేశాననే కక్షతో తనపై ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దీనిపై పోలీసులు విచారణ జరిపి నిజానిజాలు బయటపెట్టాలన్నారు ఎమ్మెల్సీ భరత్. వారికి సంబంధించిన వారి దగ్గర నేనేదో డబ్బులు తీసుకున్నానని చెప్పి మాట్లాడుతా ఉన్నారు. మల్లికార్జున్ అనేటటువంటి పిఆర్ఓ ఎవరో ఉన్నారు, ఆయన కి ఇచ్చామని కూడా చెప్తా ఉన్నారు. ఇంతవరకు నాకు మల్లికార్జున్ అనేటటువంటి పిఆర్ఓ ఎవరు లేరు. అసలు మల్లికార్జున్ అనేటటువంటి వ్యక్తి ఎవరో కూడా నాకు తెలీదు. రెండోది, ఆ భగవంతుడు దర్శనాలు లెటర్లు అమ్ముకొని బతకాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో, అంత చెడిపోయిన పరిస్థితుల్లో ఈరోజు నేను గాని నా కుటుంబం గాని లేదు. ఎప్పటి నుంచో ఒక బ్యూరోక్రటిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి వ్యక్తిని నేను. మా ఫాదర్ ఒక ఐఏఎస్ ఆఫీసర్, నేను అంతకంటే ఎక్కువ వాల్యూస్ తో బతికినటువంటి వాడిని. ఇప్పటి వరకు ఇలాంటి ఆరోపణలు గాని, లేకపోతే నా క్యారెక్టర్ ని అసాసినేట్ చేయడానికి ఇలాంటి మాటలు గాని ఎప్పుడూ మాట్లాడలేదు. కేవలం కుప్పంలో చంద్రబాబు నాయుడు గారికి ధీటుగా నిలబడి పోటీ చేశామని, ఇంకా నిలబడి అక్కడ ఫైట్ చేస్తున్నామనే ఒకే ఒక కక్షతో ఈరోజు నన్ను, నా పేరును నాశనం చేయాలని చెప్పి ఇలాంటి అనవసరమైన రాజకీయ కేసులు, అనవసరమైన డిఫేమ్ చేయడానికి చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా దీన్ని నేను ఎదుర్కొంటాను. భగవంతుని లెటర్లు గాని ఇంకోటి గాని అమ్ముకొని బ్రతకాల్సి